తర్వాత క్వశ్చన్ చూడండి కంటిన్యూషన్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కమ్ అది ఇప్పుడు చెప్పబోయేది. చూడండి 5th క్వశ్చన్. ముందు వాడు ఇచ్చింది రాసుకోవాలి, అర్థమవుతుందమ్మా? కంపల్సరీ రాయాలి ఆన్సర్లో. మరి క్వశ్చన్ మీ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, ఆన్సర్ మరి రాసే ఆన్సర్ షీట్లో ఉండాలిగా. రాసేటప్పుడు క్వశ్చన్ లేకపోతే వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చూసుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు 5th క్వశ్చన్ చూడండి. వాడు ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. అది మనం ఈక్వల్ టు 1 అని మనం తీసేసుకోకూడదు, మనం ప్రూవ్ చేయాలి. అర్థమవుతుందా? ఏదైనా ఎప్పుడైనా ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఈజీగా ఉండడం కోసం కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రెండు కంటిన్యూగా తీసేసుకోకూడదు. అక్కడ 1 అని ప్రూవ్ చేయాలి. 1 మనమే తీసుకుంటే ఇంకేం ప్రూవ్ చేస్తాం? అర్థమవుతుందమ్మా? కాబట్టి కాట్ 5/20 మీరు క్వశ్చన్ రాసుకోండి, నేను ఆన్సర్ రాస్తాను. కాట్ 3π/20, కాట్ 5π/20, కాట్ 7π/20, కాట్ 9π/20 ఈక్వల్ టు చూడండి ఒకసారి. ఇక్కడ కాట్ 5/20 అంటే ఎంత అండి? 5 అంటే ఎంత? 180 సార్. 180/20 అంటే ఎంత? 9 సార్. వెరీ గుడ్, 9 degrees అవుతుంది. అవునా? అంటే ఇది కాట్ 9 degrees కదా. నెక్స్ట్ మరి ఇది కాట్ 5/20 అంటే 9 degrees కదా. 9 × 3 ఎంత? 27. తర్వాత 5/20 అంటే 9 degrees కదా. 9 × 5 ఎంత? 45. 40 సార్. 5/20 అంటే 9 కదా. 9 × 7 ఎంత? 63 సార్. టేబుల్స్ కూడా రావాలమ్మా, స్పీడ్ గా చెప్పాలి. 5/20 అంటే 9 degrees. 9 × 9 ఎంత? 81 సార్. ఏమా మనకి 5/20 అలా అంటే ఎలా వచ్చిందంటే 5/20 ఈక్వల్ టు 180/20 అమ్మ. ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 9 degrees అమ్మ. ఏమా నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు కాట్ 9 degrees ఇంటూ కాట్ 27 degrees ఇంటూ కాట్ 45 degrees అంటే మనగే. నెక్స్ట్ కాట్ 63 degrees నేను ఇలా రాసుకోవచ్చమ్మా. 90 - 27 రాసుకోవచ్చా? రాయొచ్చామా? కాట్ 90 - 9 degrees అని రాయొచ్చామా? ఇప్పుడు చూడండి, కాట్ 9 degrees ఇంటూ కాట్ 27 degrees ఇంటూ 1 అంటే ఉన్నా లేకపోయినా ఒకటే, ఇంటి మల్టిప్లికేషన్ కాబట్టి. తర్వాత కాట్ 90 - అంటే 90 - అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్ సార్. పాజిటివ్ సార్. పాజిటివ్ సార్. మారుతుంది సార్. 10 అవుతుంది సార్. 10 సార్. మరి ఇది 10/9 సార్. అంటే ఇప్పుడు కాట్ 9 degrees ని 1/tan9 degrees అని రాసుకోవచ్చా? కాట్ 27 degrees ని 1/tan27 degrees అని రాసుకోవచ్చు. ఏమా? కాబట్టి ఇంటూ tan 27 degrees ఇంటూ tan 9 degrees. ఏమా? ఇప్పుడు 27 degrees 27 9 క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చిందమ్మా. అదేగా వాడు ప్రూవ్ చేయమన్నది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లో చూడండి, సింప్లిఫై అంటాడు. అందులో ఫస్ట్ సొల్యూషన్ సైన్ -11π/3 అమ్మా కొద్దిగా నమ్మదు. -11π/3 tan 35π/6 తర్వాత సీకెంట్ -7π/3 అమ్మ. బై cos 5π/4 cosecant 7π/4 cos 17π/6 అమ్మ. ఏమా? ఇక్కడ మీరు గమనిస్తే మాక్సిమం ఈవెన్ యాంగిల్స్ రాసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. కారణం ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ రేషియో మారదు కదమ్మా. అర్థమవుతుందమ్మా? కాబట్టి చూద్దాం.
ఇప్పుడు ఫస్ట్ సైన్ ఆఫ్ మైనస్ థీటా. minus sin theta. వెరీ గుడ్. మైనస్ సైన్ థీటా అంటే మైనస్ సైన్ పై బై 3 11 పై బై 3 ఏమా ఇదో బ్రాకెట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ టాన్ ఆఫ్ అంటే ముందు మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ లోనే మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. మధ్యలో మాత్రం మైనస్ రాస్తే మాత్రం కంపల్సరీగా బ్రాకెట్ లో పెట్టాలి. టాన్ 35 పై బై 6 అలా ఉంచండి చెప్తాను. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా. Secant theta. సీకెంట్ థీటా వెరీ గుడ్. సీకెంట్ secant theta sir. సీకెంట్ 7 పై బై 3 బై డినామినేటర్ లో చూడండి కాస్ 5 పై బై 4 అలా ఉంచండి అమ్మ. తర్వాత కొసికెంట్ 7 పై బై 4 కూడా అలా ఉంచండి. తర్వాత కాస్ 17 పై బై 6 ఏమా. ఇప్పుడు మైనస్ సైన్ 11 పై బై 3 ని ఈవెన్ యాంగిల్ వచ్చేలా చెప్పండి ఎలా రాయొచ్చు. 4 pi minus pi by 3. 4 పై మైనస్ 5 బై ఇది ఎలా రాయొచ్చు. tan 5 minus pi by 6. 6 pi minus pi by 6 sir. 5 by 6. 6 పై మైనస్ 5 బై 6. మరి ఇది ఎలా రాయొచ్చు. సీకెంట్ 2 pi plus pi by 3. వెరీ గుడ్ 2 పై ప్లస్ 5 బై 3 yes sir. బై కాస్ 5 plus 5 pi by plus 4. pi by 4. 5 ప్లస్ 5 బై 4 కొసికెంట్ 2 pi minus pi by 2 pi 4. minus pi by 4. తర్వాత కాస్ 3 pi minus pi by 3 6. pi minus pi by 6. ఏమా చూడండి. ఏమా చూడండి ఒకసారి ఇక్కడ 4 పై మైనస్ అంటే 2 పైన రాసుకోవచ్చుగా. yes Even sir. Yes, sir. yes sir. కాబట్టి దట్ ఈక్వల్స్ మైనస్ సైన్ 2 పై మైనస్ 5 బై 3. తర్వాత tan 6 పై మైనస్ 5 బై 6 అని వస్తే 2 పై మైనస్ 5 బై 6 అని రాసుకోవచ్చుగా. Yes, sir. 2 పై మైనస్ 5 బై 6. నెక్స్ట్ సీకెంట్ 2 పై ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ అమ్మా. ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో సీకెంట్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ Positive. కాబట్టి మారదు కాబట్టి సీకెంట్ పై బై 3 అయిపోతుంది. positive sir. Huh? Marat sir. సీకెంట్ పై బై 3 అయిపోతుంది. నెక్స్ట్ ఇది సీకెంట్ పై బై 3 నెక్స్ట్ ఇక్కడ పోండి 5 ప్లస్ 5 బై 4. 5 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ 5 బై 4 అవుతుంది. మైనస్ కాస్ 5 బై 4. నెక్స్ట్ కొసికెంట్ 2 పై మైనస్ అంటే ఏ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ లో కొసికెంట్ fourth నెగిటివ్ quadrant sir. కాబట్టి Negative, sir. yes sir. minus cosecant pi by 4. మైనస్ కొసికెంట్ 5 బై 4 ఏమా. నెక్స్ట్ 3 పై మైనస్ అన్నా పై మైనస్ అన్నా ఒకటే కాబట్టి పై మైనస్ అని చెప్పి రాస్తాం. కాస్ పై మైనస్ 5 బై 6 అమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి 2 పై మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ కాబట్టి అక్కడ మైనస్ ఇక్కడ మైనస్ పోతుంది అన్నమాట. చూద్దాం ఒకసారి. మైనస్ సైన్ మైనస్ ఆఫ్ మైనస్ సైన్ 5 బై 3. తర్వాత tan 2 పై మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో tan నెగిటివ్ కాబట్టి మైనస్ tan 5 బై 6. తర్వాత సీకెంట్ 5 బై 3 బై ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అమ్మా. ఏమా. నెక్స్ట్ కాస్ 5 బై 4 ఇంటూ కొసికెంట్ 5 బై 4 ఇంటూ ఇది కాస్ 5 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ second quadrant. అంటే కాస్ మైనస్ కాస్ 5 బై 6 వస్తుంది. ఏమా. మైనస్ sir. కాస్. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి సైన్ 5 బై 3 వాల్యూ ఎంత. root 3 by 2. Root 3 by 2. రాసిస్తాను లేకపోతే అలా ఇంకో స్టెప్ వేస్తుంది. సైన్ 5 బై 3 అంటే Yes, sir. రూట్ 3. అలాగే tan మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. tan 5 బై 6 ఎంత. tan 1 by 30 root 3. 1 బై రూట్ 3. 1 by root 3. సీకెంట్ 60 1 ఎంత. by root 3 sir. 2. Secant 2, sir. 1 by root 3 sir. 1 by root 3 కాదు 2. Tan. Cos yes, 5 sir. బై 6 ఎంత. cot అనుకున్నాను sir. 1 by root 2. 1 by root 2. చూసుకోవాలి. 5 by 4 ఎంత. రూట్ 2. Root 2. root 2 sir. తర్వాత cos 5 by 6 ఎంత. Root 3 by 2.
√3/2. అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, √3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఏమా √2 క్యాన్సిల్. ఇది రివర్స్ అయితే ఏమవుతుంది? 2/√3 అవుతుందమ్మా. Yes, sir. అదేనమ్మా. నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ వచ్చు. మీరు ఇక్కడ క్వశ్చన్ రాయాలి. క్వశ్చన్ చూడండి, వాడు ఏమని ఇచ్చాడంటే గివెన్ tan 20 degrees ఈక్వల్ టు P అని ఇచ్చాడమ్మా. అంటే మొత్తాన్ని వాల్యూ నేను ఎందులో మార్చుకోవాలి? tan 20 degrees లో మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే వాడు ఒక వాల్యూ ఇచ్చి అది ఏమని ప్రూవ్ చేయమన్నాడు? 1 - p² / 1 + p² అన్నాడు. మరి P ని ఉపయోగించాలంటే నేను మొత్తం యాంగిల్ tan లో మార్చుకోవాలి కదా, అవునా? వాడు ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని tan లో మార్చుకోవాలి కదా. చూడండి ఒకసారి, tan 610 degrees ప్లస్ tan 700 degrees by tan 560 degrees మైనస్ tan 470 degrees. ఇది మనకి అర్థమైతే డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. 610 degrees అని ఉంది కదా, ఈ 610 మనం 630 - 20 అని రాసుకోవచ్చే. Yes, sir. చెప్తాను, 2 రకాలుగా చెప్తాను, మీకు ఏది బాగుందంటే అది చేసుకోండి, ఏమండి? కానీ నోట్స్ లో 2 ఉండాలి. చూడండి, ఇది డైరెక్ట్ గా చెప్పే మెథడ్. tan 630 degrees - 20 degrees. ఒకటే లాజిక్, ఇక్కడ 20 ఉంది, 20 వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. మరి దీన్ని ఎలా చేయొచ్చు? tan 720 - 20 degrees. 720 - 20. అర్థమవుతుందా? 720 - 20 degrees. ఇది కనిపిస్తుందమ్మా క్లారిటీగాను Yes, sir. అందరికీను? 720 - 20 బై Tan tan 540 And 540 plus 20. వెరీ గుడ్, 540 + 20 degrees. minus tan 450 plus 20. ఇది ఎంత రాసుకోవచ్చు? 450 minus 450 plus 450 20. plus 20, sir. రాసుకోవచ్చు. 450 + 20 అని కూడా రాసుకోవచ్చు. ఏమా ఇప్పుడు చూడండి, దట్ ఈక్వల్స్, మీరు ఈక్వల్ టు ఈక్వల్ రాసుకోవాలి. చూడండి, tan దీన్ని ఎలా రాస్తానంటే 90 × 7 కాబట్టి 7 × 90 degrees 7 into 90 minus 20. ప్లస్ tan 2 into 360 minus 20. 2 × 360 degrees minus 20 degrees బై tan 540 అంటే 3 × 180 అని రాసుకోవచ్చుగా, ప్లస్ 20 degrees మైనస్ tan 5 × 90 degrees ప్లస్ 20 degrees. ఏమా చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది 7 × 90 అని వచ్చింది కదా. 7 అంటే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్? Odd, sir. Odd number, sir. ఆడ్ నెంబర్. ఇంకోటి ఏంటంటే ఇది 4 తో డివిజిబుల్ అవుతుందా? అంటే 4 టైమ్స్, No, sir. 4 టైమ్స్ No, అయితే sir. ఒక రొటేషన్ కంప్లీట్ అయినట్టు కదా. అంటే ఇంకేముంటుంది అప్పుడు? 270 మైనస్ అని వస్తుంది. అంటే థర్డ్ క్వార్టర్ అంటే కదా. Yes, Yes, sir. sir. ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 4 తో డివైడ్ చేసాం అనుకోండి, ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది? 3, sir. 3 × 90 ఎంత? 270 అనా? Yes, sir. అంటే 270 - 20 మాట. అర్థమైందా? అర్థమైంది, sir. 7 ని 4 తో డివైడ్ చేయండి, రిమైండర్ 3 వస్తుంది. 3 × 90 - 20 అన్నట్టు. ఎందుకు 4 తో డివైడ్ చేసామంటే 490 degrees అది రొటేషన్ చేసింది అనుకోండి, ఒక కంప్లీట్ రొటేషన్ అయినట్టు కదా. Yes, sir. అందువల్ల 4 తో డివైడ్ చేయండి అని చెప్పాను. అది ఇదైతే ఎలా రాస్తారు చెప్పండి? 1 × 90 plus 20. వెరీ గుడ్. 5 ని 4 తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత? 1. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇందులో 490s తీసుకున్నాం అనుకోండి, ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోయినట్టదమ్మా. Yes, sir. Sir. Yes, sir. అంటే ఇంకప్పుడు ఇంకొక 90 degrees తిరగాలి, ఆ 90నే రాస్తున్నాం. మరి అంతలా ఆలోచించక్కలేకుండా ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా 490 degrees రొటేట్ అయిందంటే ఖచ్చితంగా ఒక కంప్లీట్ రొటేషన్ పూర్తి అయిపోయినాడు. కాబట్టి ఇంకా 4 తీసేస్తున్నాను నేను. 4 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? కాబట్టి దీన్ని ఎలా రాస్తాను నేను? 3 × 90 అంటే 270 - 20 అని రాసుకోవచ్చు. అలా రాసేనే. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది, Yes, sir. sir. అర్థమవుతుంది సార్. దట్ ఈక్వల్స్ tan
490 degrees అంటే ఒక కంప్లీట్ రొటేషన్ కాబట్టి ఇంకా 390 degrees ఉంటుంది కాబట్టి 390 degrees అంటే 270 minus 20 tan 270 degrees minus 20 degrees తర్వాత ప్లస్ ఇది చూడండి ఒకసారి 360 degrees అంటే 360 minus 20 అని రాసుకోవచ్చుగా Yes, sir. ప్లస్ tan 360 degrees minus 20 degrees ఏమా నెక్స్ట్ ఇది చూడండి 3 into 180 మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఈ ఆడ్ నెంబర్ ఆఫ్ పై వస్తే ఏం చేయాలి మనం పై ప్లస్ అని రాసుకోవాలి Yes, sir. ఈవెన్ నెంబర్ ఆఫ్ పై వస్తే 2 పై ప్లస్ అని రాసుకోవాలి ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ అర్థమైందా Yes, sir. కాబట్టి దీని ఎలా రాస్తాం మనం 180 plus 20 కింద రాస్తాం tan 180 degrees plus 20 కింద రాస్తాం తర్వాత చూడండి ఇది ఎలా రాస్తాం 90 plus 20 కింద రాస్తాం 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 90 degrees plus 20 degrees కింద రాస్తాం ఏమండి ఇక్కడ చూడండి 270 మైనస్ అంటే థర్డ్ క్వార్టర్ లో tan పాజిటివ్ నెగిటివ్ Negative, sir. పాజిటివ్ సార్ tan ఎలా మారుతుంది పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ 270 మైనస్ అంటే Positive, sir. Positive, sir. పాజిటివ్ ఒకళ్ళు చెప్తే మిగిలిన వాళ్ళు అదే చెప్పేకండి అది కరెక్టా కాదో చూసుకోండి tan 270 మైనస్ అంటే థర్డ్ క్వార్టర్ లో tan పాజిటివ్ కదమ్మా Sir. 270 వచ్చిందంటే tan మారుతుందా మారదా మారుతుంది సార్ మారుతుంది కాట్ సార్ cot 20 degrees తర్వాత ఇది 360 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో tan పాజిటివ్ నెగిటివ్ నెగటివ్ సార్ tan మారుతుందా నో సార్ tan 20 బై 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ థర్డ్ లో క్వాడ్రంట్ పాజిటివ్ సార్ tan మారుతుందా నో సార్ కాబట్టి tan 20 degrees అన్న 90 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ లో tan పాజిటివ్ నెగిటివ్ నెగటివ్ సార్ tan మారుతుందా మారదా ఎస్ సార్ ఏమా దట్ ఈస్ cot 20 degrees నేను 1 by tan 20 degrees అని రాసుకోవచ్చామా Yes, minus sir. tan 20 degrees by tan 20 degrees minus into minus plus cot 20 degrees ని 1 by tan 20 degrees కింద రాస్తాం అర్థమవుతుందామా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే tan 20 degrees బదులు p రాసుకోవచ్చామా Yes, sir. 1 by p minus p small p అమ్మ ఇది by p plus P 1 by p minus. p plus 1 by p Yes, sir. ఫైండ్ అవుట్ చేస్తే న్యూమరేటర్ లో 1 minus p square by p by p square plus 1 అవుతుంది p square plus 1 by p అవుతుంది p క్యాన్సిల్ అయిపోతే వాడు ఇచ్చిన ఆర్డర్ లో రాసుకోవాలి కాబట్టి మనం ఆన్సర్ ఏం రాద్దాం అంటే 1 minus p square by 1 plus p square a plus b అన్న b plus c అన్న ఒకటే కదమ్మా అందువల్ల ఇలా రాసు అర్థమైందమ్మా ఇంపార్టెంట్ సమ్ ఇది 4 మార్క్స్ నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి ఈ ప్రొసీజర్ మీకు అర్థమైందిగా యాంగిల్ ఇంకా కంప్లీట్ చేసి చెప్పనా ఇంకోలా ఎలా చెప్తున్నానంటే 360 plus 250 అని రాసుకోవచ్చా అలాగే ఇదేమో 720 minus 20 అని రాస్తాను అలాగే ఇది 360 plus 160 అని రాసుకో 360 plus 200 అని రాసుకోవచ్చా Yes, sir. అలా రాస్తాను అలా రాయినా అర్థమైందా మీకు ఇది లేకపోతే చెప్పనా మిత్ర చూడండి అయితే ఇది అర్థమైంది సార్ ఇప్పుడు అక్కర్లేదు అయితేను మొదట చూడండి given tan 20 degrees equal to p tan 20 degrees equal to p ఏమండి తర్వాత వాడు ఇచ్చింది తీసుకుందాం tan 16 degrees plus tan 700 degrees by tan 560 degrees minus tan 470 degrees that equals ఇక్కడ నేను ఏం చేస్తానంటే 16 ని tan 360 degrees plus 250 degrees plus tan 720 degrees minus 20 degrees next by tan 360 degrees plus 200 degrees minus tan 360 degrees plus 110 degrees ఏమా ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 360 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్ లో tan పాజిటివ్ tan మారదు కాబట్టి tan 250 degrees అవుతుంది
అలాగే 720 మైనస్ అంటే ఫోర్త్ క్వార్టర్ లో tan నెగిటివ్ కాబట్టి tan మారదు -tan 20 డిగ్రీస్ అవుతుంది. ఏమా ఎలాగ మధ్యలో వచ్చేది మైనస్ కాబట్టి నేను బ్రాకెట్ వేయట్లేదు. అది ఇంటూలో ఉన్నప్పుడు మైనస్ వస్తే అప్పుడు బ్రాకెట్ వేస్తాను. అర్థమవుతుందమ్మా? 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వార్టర్ లో tan పాజిటివ్ అలాగే tan మారదు కాబట్టి tan 200 డిగ్రీస్ మైనస్ tan 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వార్టర్ లో tan నెగిటివ్ పాజిటివ్ కాబట్టి -tan 110 డిగ్రీస్. ఇప్పుడు మళ్ళీ దీన్ని మార్చండి. tan 270 డిగ్రీస్ మైనస్ 20 డిగ్రీస్ మైనస్ tan 20 డిగ్రీస్ బై tan 180 ప్లస్ 20 డిగ్రీస్ మైనస్ tan 90 ప్లస్ 20 డిగ్రీస్ 90 ప్లస్ 20 డిగ్రీస్. ఇప్పుడు చూడండి అమ్మా 270 మైనస్ అంటే థర్డ్ క్వార్టర్ లో tan పాజిటివ్ అమ్మ. tan ఎలా మారుతుంది అంటే కాట్ కింద మారుతుంది కాబట్టి కాట్ 20 డిగ్రీస్ మైనస్ tan 20 డిగ్రీస్ బై 180 ప్లస్ అంటే థర్డ్ క్వార్టర్ లో tan పాజిటివ్ కాబట్టి tan 20 డిగ్రీస్ మైనస్ కాట్ 90 ప్లస్ అంటే సెకండ్ క్వార్టర్ లో tan నెగిటివ్ కాబట్టి మైనస్ tan ఎలా మారుతుంది అంటే కాట్ కింద మారుతుంది మైనస్ కాట్ 20 డిగ్రీస్. మళ్ళీ ఇది సింప్లిఫై చేసేటప్పుడు కాట్ 20 డిగ్రీస్ 1/tan 20 డిగ్రీస్ మైనస్ tan 20 డిగ్రీస్ బై tan 20 డిగ్రీస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాట్ 20 డిగ్రీస్ 1/tan 20 డిగ్రీస్ కింద రాసుకోవచ్చు. ఏమా దట్ ఈక్వల్స్ 1/p మైనస్ p బై p ప్లస్ 1/p. మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1 మైనస్ p స్క్వేర్ బై p బై 1 p స్క్వేర్ ప్లస్ 1/p. ఈ p క్యాన్సిల్ అయిపోతే మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే వాడు ఇచ్చినట్టు 1 మైనస్ p స్క్వేర్ బై 1 ప్లస్ p స్క్వేర్. అర్థమైందమ్మా? ఎప్పుడైనా షో దట్ అని చెప్పి ఇచ్చినప్పుడు మనం RHS వాల్యూ తీసుకోకూడదు, మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ అది. ఓకేనా? ఏది బాగుంది మెథడ్? ఫస్ట్ వన్ సెకండ్ వన్? First one, sir. సెకండ్ వన్ సార్. కానీ రెండు రాయండి. రెండు ఒకలాగే ఉన్నాయి సార్. సరే సరే చూడండి ఈజీగా ఉన్న మెథడ్ చెప్తాను నేను. ఓకేనా? చూడండి థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. అక్కడ వాడు ఏమంటాడమ్మా ఇఫ్ ఆల్ఫా కమ బీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ సచ్ దట్ అంటాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే కండిషన్ ఏంటమ్మా? 90 degrees Alpha equal plus to beta Sum of two angles 90 degrees. ఈక్వల్స్ టు ఈక్వల్ టు అయిపోయింది అమ్మాయి ఎవరు చరిష్మా అనుకుంటా. నో సార్, నేను ఆల్ఫా కాదు సార్. మరి ఎవరో సుప్రియ అమ్మాయి పేరు లక్ష్మీప్రియ అనుకుంటా. నో ఆల్ఫా సార్ చెప్పాను సార్. ఎంత అవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా? 90 డిగ్రీస్ అని 90 చెప్పాను degrees సార్. సార్. గివెన్ ఆల్ఫా కమ్మ బీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ దెన్ ఎప్పుడైతే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యో కండిషన్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా అనేది 90 డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్న. ఏమా దీని నుండి మనం ఏం చేయొచ్చు? బీటా ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చామా? ఇప్పుడు ఇక్కడ మనం ఇంప్లైస్ పెట్టాలి. అర్థమవుతుందా లేదా? ఇదే స్టెప్ ఇక్కడ రాసినా సరే ఇంప్లైస్ పెట్టి రాస్తాం. ఇలాగ బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా అని రాస్తాం. అది అప్పుడు ఇంప్లైస్ పెట్టాలి. అర్థమైందా? ఇంప్లైస్ ఎక్కడ పెడుతున్నాను నేను? రైట్ ఎండ్ లో పెడుతున్నాను అవునా? సారీ లెఫ్ట్ హ్యాండ్ లో పెడుతున్నాను అవునా? ఎస్ సార్. ఇంప్లైస్ ఇక్కడ పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టాలి అంతే తప్ప ఈక్వల్ టు దగ్గర ఇంప్లైస్ పెట్టకూడదు. అది ఏమా? సరే ఎలా ఉంచండి. ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటో చూద్దాం. బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడమ్మా. గివెన్ బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ అమ్మా. దీని నుండి మనం సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ బై బి అని రాసుకోవచ్చామా? ఎస్ సార్. సరే వాడు ప్రూవ్ చేయమన్నది ఏదో అది చూద్దాం, అది మారుద్దాం. నౌ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్ఫాలో ఉంది కాబట్టి మొత్తం బీటాను కూడా ఆల్ఫాలో మార్చేస్తాను. కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఈక్వల్ టు చూడండి ఒకసారి సైన్ ఆల్ఫాని అలాగే ఉంచండి. సైన్ ఆల్ఫా వాల్యూ ఉందిగా మనకి. తర్వాత ఇప్పుడు సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటాను మనం కాస్ 90 మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చమ్మా బీటా బదులు. ఎస్ సార్. ఒక పని చేస్తాను ఇక్కడ మళ్ళీ నాకు లైన్ మారిపోతుంది. లైన్ తర్వాత మైనస్
మైనస్ ఈ మిగిలిన స్టెప్ ఇక్కడ రాస్తున్నాం చూసుకోండి. కాస్ ఆల్ఫా అంటే అలా ఉంచండి, కాస్ ఆల్ఫా కూడా మార్చండి చెప్తాను. సైన్ బీటా అవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ బీటా, సైన్ బీటా సైన్ స్క్వేర్ బీటా 90 మైనస్ ఆల్ఫా బీటా బీటా అంటే కాస్. చూడండి ఇక్కడ చాలా రకాలుగా చేయొచ్చు. బీటా బదులు మనం 90 మైనస్ ఆల్ఫా రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాస్ ఆల్ఫా అయిపోతుంది. అవునా, కాస్ ఆల్ఫా అయిపోతుంది. అలా అయినా చేయొచ్చు. లేదా ఆల్ఫా బదులు 90 మైనస్ బీటా అని రాసాం అనుకోండి, సైన్ బీటా అయిపోతుంది. అవునమ్మా? Yes, sir. ఒక్క నిమిషం. చూడండి, ఈ బీటాని మారుద్దాం. బీటాని కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ 90 మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు చూడమ్మా, దట్ ఈక్వల్స్ ఈక్వల్ కింద ఈక్వల్ రాయాలి మీరు, నా ప్లేస్ కోసం ఇలా రాస్తాం. సైన్ ఆల్ఫా కాస్ 90 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. కాస్ ఎలా మారుతుంది? Positive, sir. సైన్ కింద మారుతుంది, సైన్ ఆల్ఫా Sin alpha. మైనస్ మైనస్. చూడండి ఒకసారి, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ 90 మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా కదా. అంటే ఇప్పుడు ఇది Yes, ఏమవుతుందంటే sir. సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుందమ్మా. ఇప్పుడు మళ్ళీ ఇది ఏం చేద్దామంటే మనం సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మనం ఫైండ్ అవుట్ చేయాలి, కానీ దీన్ని కూడా మనం సైన్ స్క్వేర్ ఆల్ఫాలో మారుద్దాం. ఎలా అంటే చూడండి, మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు సైన్ లో చెప్పండి? మనకు ఫార్ములా ఉంటుంది తెలుసే, అది కూడా సైన్ స్క్వేర్ 1 minus sin square alpha. వెరీ గుడ్. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. దీని నుండి కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఏమే అంటే ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ తో మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా -1 -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా -1 వస్తుందమ్మా. 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా -1. మరి ఆల్ఫా బదులు సైన్ ఆల్ఫా బదులు a బై బి రాసుకోవచ్చుగా నేను. కాబట్టి 2 ఇంటూ a బై బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏంటి? సైన్ ఆల్ఫా హోల్ స్క్వేరే కదమ్మా, -1. ఇప్పుడు సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్స్ 2 ఇంటూ a స్క్వేర్ బై బి స్క్వేర్ -1. ఎల్సిఎం ఎంత అవుతుంది? బి స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది? 2a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇదేనా మా ఆన్సర్? ఏమా? నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడు చూడండి, ఇది మీరు చేసేది సమ్మిది. ఏమంటాడు వాడు? కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి ఈక్వల్ టు -1/2 అంటున్నాడు. అయితే ఏ డస్ నాట్ లై ఇన్ ది సెకండ్ క్వాడ్రంట్ అంటాడు, బి డస్ నాట్ లై ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్ అంటున్నాడు. దాని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటున్నాడు. ఒక విషయం చెప్పండి నాకు, అక్కడ కాస్ వాల్యూ ఏ కాస్ ఏ వాల్యూ కాస్ బి వాల్యూ రెండు పాజిటివ్ నెగిటివ్ అక్కడ వాడిచ్చింది? నెగటివ్ సార్. నెగిటివ్ ఇచ్చాడు. చెప్పండి. నెగిటివ్ ఇచ్చింది నెగిటివ్ ఇచ్చాడు, నెగిటివ్ ఇచ్చాడు. గా కాస్ ఏ నెగిటివ్ అయిందంటే కాస్ ఆ ఏ క్వాడ్రంట్ లో ఉండాలి? అది ఏ యాంగిల్? సెకండ్ క్వాడ్రంట్ సార్, థర్డ్ క్వాడ్రంట్. Third quadrant, sir. Second. అయితే ఏ వాల్యూ సెకండ్ క్వాడ్రంట్ లోనే ఉండాలి లేదా థర్డ్ క్వాడ్రంట్ లోనే ఉండాలి. కానీ మరి వాడు ఏమని ఇచ్చాడు? హింటూ ఏ డస్ నాట్ లై ఇన్ ది సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి ఏ ఎందులో ఉండాలి? Third Third quadrant. క్వాడ్రంట్ సార్. 2, 3 అమ్మా. ఏమా తర్వాత ఈసారి బి కూడా నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా, కాస్ బి కూడా నెగిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో కానీ థర్డ్ క్వాడ్రంట్ లో ఉండాలి బి అనేది. కానీ ఇక్కడ వీడు ఏమని ఇచ్చాడు? బి డస్ నాట్ లై ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. కాబట్టి బి ఏ క్వాడ్రంట్ లో ఉండాలి? సెకండ్ క్వాడ్రంట్. అంటే బి బిలాంగ్స్ సార్. టు క్యూటీ అనమ్మా. ఎస్ సార్. అదమ్మా. ఆ విధంగా తీసుకుని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని ఫామ్ చేస్తాం కదా. కాస్ అంటే ఏంటి ఫార్ములా? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. Adjacent by hypotenuse. దాని నుండి మనం ఏం చేస్తాం అంటే ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? √3 వస్తుంది. సార్ √4 - 1 కదమ్మా. √4 - 1 అంటే √3 కదమ్మా. అది ఆపోజిట్ సైడ్ అవుతుంది.
దాని నుండి మనం ఏం చేస్తామంటే సైన్ బీటా సైన్ బి tan ఏ tan బి సైన్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఒకసారి చెప్తాను, ఇది చెప్పి ఆపుతానమ్మా. చూడండి థర్డ్ లో ఫస్ట్ వన్ సొల్యూషన్ రాస్తున్నాను, మీరు క్వశ్చన్ రాస్తున్నారు. గివెన్ cos A ఈక్వల్ టు cos B ఈక్వల్ టు -1/2 అని ఇచ్చాడు. ఏమా నెక్స్ట్ cos A ఈక్వల్ టు -1/2 లెస్ దాన్ 0 ఏమండి. అలాగే cos B ఈక్వల్ టు -1/2. ఒక నిమిషం, ఇది వేరే విధంగా చేద్దాం, పక్కన చేద్దాం, ఇలా రాద్దాం. cos A ఈక్వల్ టు -1/2 లెస్ దాన్ 0. అలాగే అండ్ ఇంకేం ఇచ్చాడు, A డస్ నాట్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు. కాబట్టి A డస్ నాట్ బిలాంగ్స్ టు Q2, B డస్ నాట్ బిలాంగ్స్ టు Q3. ఏమా కాబట్టి ఇక్కడ చూడండి, ఏ అనేది Q2 లో ఉండకూడదు, కానీ మరి ఇక్కడ కాస్ వాల్యూ నెగిటివ్ అవ్వాలంటే సెకండ్ క్వార్టర్ లో కానీ థర్డ్ క్వార్టర్ లో కానీ ఉండాలి. కానీ ఏ అనేది Q2 లో ఉండకూడదు, ఇంకెక్కడ ఉండాలి, Q3 లో ఉండాలి. కాబట్టి అంటే ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు Q2, సో ఏ బిలాంగ్స్ టు Q3. అలాగే సార్ బి చూద్దాం. cos B ఈక్వల్ టు -1/2 లెస్ దాన్ 0 అండ్ B డస్ నాట్ బిలాంగ్స్ టు Q3. అవునా, కాబట్టి సో B ఎందులో ఉండాలి, Q2 లో ఉండాలి. చూడండి ఈసారి ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని, ఇదేమో ఏ యాంగిల్, ఇదేమో బి యాంగిల్. ఇప్పుడు మనకి వాటి ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూలో ఏది కావాలో అది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇదేంటిది కాస్ ఏ కాబట్టి 1/2 అన్నాడు, కాబట్టి ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, కాబట్టి ఈ రెండు వస్తాయి. మరి ఇదేమవుతుంది, √3 అవుతుంది, √2² - 1 దట్ ఈక్వల్ టు √3 అవుతుంది. Yes, sir. అలాగే ఇదేమవుతుంది, ఇది కూడా అంతే, అంతేగా. మీరు సైన్లు మాత్రం రాయకండి, ప్లస్ మైనస్ అవేం రాయకండి, ఎందుకంటే క్వార్టర్ని బట్టి మనం మార్చుకుంటాం. ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చిన క్వశ్చన్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, tan A ఫైండ్ అవుట్ చేయాలా sin A ను. కాబట్టి sin A ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, రాయనా. Yes, sir. √3/2. హైపోటెన్యూస్ అని రాయనా. అక్కర్లేదు సార్. సార్ మరి థర్డ్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ సార్. కాబట్టి -1. నెగిటివ్ సార్. అలాగే ఇప్పుడు tan A ఈక్వల్ టు ఇవే ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తానో మీకు అర్థమవుతుందా. మనం ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూలో sin A tan A కనపడుతున్నాయి కాబట్టి tan A ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే √3/1. మరి థర్డ్ క్వాడ్రంట్ లో ఏ tan పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ సార్. Positive, sir. కాబట్టి ఇది ఏమవుతుందంటే √3 అయిపోతుంది. నెక్స్ట్ ఈసారి బికి సంబంధించి చూద్దాం. sin B tan B ఫైండ్ అవుట్ చేయాలి. sin B ఈక్వల్ టు సెకండ్ క్వాడ్రంట్, sin B ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి √3/2 అవుతుంది. మరి సెకండ్ క్వార్టర్ లో ఉంది కాబట్టి సైన్ వాల్యూ ఖచ్చితంగా పాజిటివ్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ రాదు. అర్థమవుతుంది. తర్వాత ఈసారి tan B ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. మరి సెకండ్ క్వార్టర్ లో tan నెగిటివ్ కదా, కాబట్టి -√3 అవుతుంది. ఏమా ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అందులో రాయండి. నౌ 4 sin A minus 4 sin B minus 3 tan A by tan B plus sin A. tan B plus sin A ఈక్వల్ టు 4 sin B అంటే 4 ఇంటూ sin B ఎంత వచ్చింది, √3/2 మైనస్ 3 ఇంటూ tan A అంటే ఎంత వచ్చింది, √3 బై tan B అంటే -√3 ప్లస్ sin A అంటే -√3/2. ఏమో ఈ సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి ఈ సింప్లిఫై చేసేటప్పుడు ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందిగా, 2√3 అవుతుంది. అవునా, ఇది 2√3 అవుతుందా, సార్. Yes, sir. 2√3 - 3√3 అంటే -√3 అనే. సార్ Yes, sir. చూడండి
2√3 minus 3√3 2√3 minus 3√3 బై ఇక్కడ చూడండి ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే -2√3 minus √3 అనే బై 2 -2√3 minus √3 -2√3 minus √3 బై 2 చూడండి ఇది సింప్లిఫై చేస్తే ఈ 2 పైకి వెళ్ళిపోతుంది న్యూమరేటర్ లోకి ఇదేమవుతుంది 2 ఇంటూ 2√3 minus 3√3 అంటే -√3 కదమ్మా 2 ఉన్నాయి √3 తీసేస్తాం అంటే -√3 కదా ఇదేమవుతుంది -3√3 అవుతుందా అర్థమవుతుందా ఈ √3 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 2/3 వస్తుందమ్మా ఆన్సర్ ఏమంటే ఇది కూడా